V1 వర్బ్ని V5 వర్బ్గా మార్చాలంటే ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ ఎస్ కానీ పెడితే V5 వర్బ్ వస్తుందని తెలుసు. కానీ ఏ సందర్భంలో ఈఎస్ పెట్టాలి, ఏ సందర్భంలో ఐఏఎస్ పెట్టాలి, ఏ సందర్భంలో ఎస్ పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వర్బ్ చివరన సిహెచ్, ఎస్హెచ్, ఓ, ఎస్, ఎస్ఎస్, ఎక్స్, జెడ్ లెటర్స్ ఉన్నప్పుడు ఈ ఎస్ అనే యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ క్యాచ్, క్యాచెస్, పుష్, పుషెస్, డూ, డస్, మిస్, మిస్సెస్, ఫిక్స్, ఫిక్సెస్. ఇలా వర్బ్ చివరిలో సిహెచ్, ఎస్హెచ్, ఓ, ఎస్, ఎస్ఎస్, ఎక్స్, జెడ్ ఉంటే ఈఎస్ అని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఐఏఎస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. వర్బ్ చివరన కాన్సోనెంట్ ప్లస్ వై ఉంటే ఐఈఎస్ అని యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ కాపీ, కాపీస్, మ్యారీ, మ్యారీస్, వర్రీ, వర్రీస్, రిప్లై, రిప్లైస్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వైకి ముందు ఓవెల్ ఉంటే మాత్రము ఐఈఎస్ యాడ్ చేయకూడదు. ఓన్లీ ఎస్ అని మాత్రమే యాడ్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్ చూసుకుందాము. బై, బైస్, పే, పేస్, ప్రే, ప్రేస్, ప్లే, ప్లేస్, ఎంజాయ్, ఎంజాయ్స్, స్టే, స్టేస్. నెక్స్ట్ ఎస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. పై రెండు నియమాలు వర్తించిన మిగిలిన అన్ని సందర్భాలలో కేవలం ఎస్ అని చేరిస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ రన్, రన్స్, ఈట్, ఈట్స్, వాక్, వాక్స్, డ్రింక్, డ్రింక్స్, స్లీప్, స్లీప్స్, హెల్ప్, హెల్ప్స్. ఇలా మిగిలిన అన్ని సందర్భాల్లో ఎస్ మాత్రమే యాడ్ చేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.